ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వల్లభనేని వంశీ మెడికల్ బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. వంశీకి తక్షణమే వైద్యం అందించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేవని హైకోర్టుకు తెలిపారు వంశీ తరఫు న్యాయవాది. ఏ ఆసుపత్రిలో వైద్యం అందిస్తారో వివరాలు తెలపాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వల్లభనేని వంశీ మెడికల్ బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. వంశీకి తక్షణమే వైద్యం అందించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేవని హైకోర్టుకు తెలిపారు వంశీ తరఫు న్యాయవాది. ఏ ఆసుపత్రిలో వైద్యం అందిస్తారో వివరాలు తెలపాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వంశీ మెడికల్ బెయిల్ పిటిషన్ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? సిద్ధేశ్వర్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించిన మెడికల్ బెయిల్ పిటిషన్ పైన ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. కొద్దిసేపటి కిందట విచారణకు సంబంధించి హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలను ఇచ్చింది. ముఖ్యంగా వంశీకి తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది శ్రీరామ్, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జైలు అధికారులు, పోలీసులు వంశీకి సరైన వైద్యం అందించడం లేదన్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు లేవని చెప్తున్నారు. ఒక ఆసుపత్రికి తీసుకెళ్తే అటువంటి నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖచ్చితంగా వైద్యం అందించాలని కోరారు. అయితే హైకోర్టు ఏ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాలన్నది మీరే సూచించండి కోరినప్పుడు స్వయం వంశీ తరపున న్యాయవాదులు మీరు నిర్ణయించండి, హైకోర్టు ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో హైకోర్టుకు సంబంధించినటువంటి నిర్ధారించినటువంటి ఆసుపత్రులు ఏవైతే ఉంటాయో అందులో ఎక్కడైనా సరే మాకు అంగీకారం అనే అంశాన్ని తెలియజేస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరింది న్యాయస్థానం ఏ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాలనుకుంటారు, ఖచ్చితంగా వైద్య సేవలు అందించాల్సిందే వల్లభనేని వంశీకి సంబంధించి. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరమైన నేపథ్యంలో న్యాయవాదులు దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కానీ గతంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అఫిడవిట్ లో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశించింది ఖచ్చితంగా 4 గంటల కల్లా ప్రభుత్వం నుండి చెప్పాలి స్పష్టంగా 4:15కి ఏ హాస్పిటల్లో మీరు వైద్య సేవలు అందిస్తారు, అది ప్రభుత్వానికి సంబంధించిన ఎంపానల్డ్ హాస్పిటల్, హైకోర్టుకి ఎంపానల్డ్ ఏ ఆసుపత్రిలో మీరు అందిస్తారో స్పష్టత ఇవ్వాల్సిందని ఆదేశించింది. సో ఖచ్చితంగా వల్లభనేని వంశీకి సంబంధించి వైద్య సేవలు అందించడం కోసం హైకోర్టు 4:15కు మరొకసారి విచారించిన తర్వాత ప్రభుత్వం ఏ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తుందో సమాచారం ఇచ్చిన తర్వాత దానికి అంగీకరిస్తుందా లేదా హైకోర్టు ఇంకేదైనా ఆసుపత్రులని సూచిస్తుందా అన్న అంశాన్ని వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. 4:15కి విచారణ వాయిదా పడింది.